ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం. అయితే మీరందరూ కూడా మీరంటే అవతరుళ్ళు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ అలా చేశారు ఇలా చేశారని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు. మళ్ళీ ఈవేళ ఇక్కడున్నాం మేము, మీరు అక్కడున్నారు, మీరు అదే కోరుకుంటున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇటుకో. తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారా మీరు? తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు? రాత్రి ఒక ప్రెస్ మీట్ లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఈ తిరుపతి లడ్డూలో జంతుకోవు కలిసినటువంటి విషయాలు వాస్తవమే. అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే నేను మాట్లాడానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి అనుకోవచ్చు, అది హెచ్చరిక అనుకోవచ్చు, తెలియపరుతున్నాను అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. 2003లో మైనంగాలో ఇది అలిపిరి సంఘటనలో అని చెప్పి చెప్తుంటారు. అలిపిరి సంఘటనలో మిమ్మల్ని కాపాడినటువంటి తిరుమలేశుడికి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తే, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే, ఇది మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకుని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎవరిని జైలుకి పంపించాలి, ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేటువంటిది మీరు తీసుకునేటువంటి అధికారం మీకుంది. ఒక ముఖ్యమంత్రిగా ఈ అవకాశం మీకుంది. దాన్ని రాజకీయం చేద్దామనేటువంటి ఉద్దేశం కాకపోతే, డేట్లు కూడా చెప్తున్నాను. జూన్ నెలలో ముఖ్యమంత్రి అయ్యారు, ఆగస్టులో మీరు ఒక మీటింగ్ పెట్టారు దీని గురించి. ఆగస్టు నెలలో ఎమ్మెల్యేలందరితోటి మీటింగ్ పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇది కలిసింది అనేటువంటిది మీరు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రచారం ఎవరికి కావాలి? ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరు చేశారు? వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తి ఉంటే మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించేయండి. కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఇది దుర్మార్గమైనటువంటి విధానమైనటువంటిది ఆలోచన చేశారు మీరు. సరే, ఈవేళ ఏమైంది? రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి మీ సంస్థల మీదే మీకు నమ్మకం లేదా? ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్, ల్యాబుల నుంచి వచ్చినటువంటి రిపోర్టు. ఆ రిపోర్టు ఏం చెప్తుంది? అటువంటి కల్తీ అనేటువంటి జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి, నేను మళ్ళీ అలా పోతున్నాను, జంతుగోవులు ఈ కలిసి అనేటువంటిది తప్పు అనేటువంటిది ఆ రిపోర్టులు వచ్చింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడటానికి ఏదో ఎలాగో మాట్లాడతారు, కానీ ఆత్మ అనేటువంటి తోటి ఉంటుంది. మీరు వెంకటేశ్వర స్వామిని రోజు కొలుస్తాం మనం అందరం కూడా. నేను కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం తింటేనే కానీ బయటకు రాను. అంటే నేనే కాదు, నాలాగా ఎంతో మంది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా. మరి మీరు అన్నటువంటి పదాలు వింటుంటేనే బాధ కలుగుతుంది. దీనికి ఆ కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి దీనికి ఎవరికి ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలనేటువంటిది ఇస్తాడనేటువంటిది తెలియపరుస్తూ, నిన్న రాంబాబు గారు దాని మీదే ఫ్లెక్సీలు పెడుతున్నారు అని చెప్పేసి అడిగితే, దాన్ని ఆయన కొట్టడానికి వచ్చి ఆయన కారు ఆపితే ఆయన ఆ బాధలో మాట్లాడినటువంటి మాటలు మాట్లాడి ఉండొచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి అనుకూలమైనటువంటి మీడియాల ద్వారా దాన్ని పదే చూపించి ముఖ్యమంత్రి గారిని తిట్టారని చెప్పేసి దాని గురించి చెప్తున్నటువంటి విషయాలు, ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ వెంబడించి 5 గంటలు జరిగింది ఈ దమనకాండ. ఆయన లోపల ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంత దుర్మార్గం. ఆ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? అధికారం ఈవేళ శాశ్వతం కాదు ఎవరికైనా. ఈవేళ మనకు అధికారం ఉండొచ్చు, రేపు ఇంకో వాళ్ళకి అధికారం ఉండొచ్చు. అధికారులు మాత్రం శాశ్వతం. ఆ అధికారులు మాత్రం వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించవలసినటువంటి అవసరం అయితే ఉంది. అలా కాకుండా వీళ్ళు చేయవలసిందంతా చేసిన తర్వాత 10:30కే రాంబాబు గారిని అరెస్ట్ చేసి లోపల స్టేషన్కి తీసుకెళ్లారు. మీరు ఆ పని ముందు ఎందుకు చేయలేదు? ఇది కాకుండా ఒక ఎమ్మెల్యే వచ్చి అక్కడికే
ఇష్టానుసారంగా రాంబాబు గారి ఇంటి మీద కర్రలతోటి రాడ్లతోటి కారు ధ్వంసం చేశారు. సరే, తప్పు మాట్లాడినటువంటి వాళ్ళకి, తప్పు చేసినటువంటి వాళ్ళకి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శిక్ష అనేటువంటిది ఉంటుంది. సరే, అది ఒక విధంగా అయితే అది ప్రతిపక్ష పార్టీకేనా, అధికార పార్టీకి ఉండదు. ఇంకది అధికార పార్టీ నుంచి వెళ్ళి అంత పోలీసులు ఎదురుగా వాళ్ళ ఇంటికాడ దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు రిజిస్టర్ చేయట్లేదు? ఒకప్పుడు జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్లారంటే జోగి రమేష్ మీద కేసు రిజిస్టర్ చేసింది ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ రోజు ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా వంశీ పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్లి గొడవ చేశారన్నప్పుడు వంశీ మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈ రోజు కూడా ఆ కేసులు కోర్టులు తిరుగుతున్నారు. ఈ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఇంత విచ్చలవిడిగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి దానికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజు తొందరలోనే ఉందనేటువంటిది ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఏదో మొన్న మాట్లాడారు అంటే మీ అధికారంతో తొక్కిపెట్టి వీళ్ళందరినీ ఈ విధంగా దారికి తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీలో మీరు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా దాన్ని ఎదుర్కోవటం కోసం వైఎస్ఆర్ పార్టీ నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు. నేను ఈరోజు రాంబాబు గారిని మాట్లాడింది ఆయన ఆవేదన, ఆయన మాటలో కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. అది మీకు చెప్పేటువంటి విషయాలు కాదు, కానీ ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధంగా ఈ రోజున పరిపాలన జరుగుతుంది అనేటువంటిది మరొకసారి పెట్టమనండి. వద్దన్నారా? ఇప్పుడు సిట్టుకి మించినటువంటి ఆధారాలు, సిట్టుకి మించినటువంటి ఒక పరిశీలన చేయటానికి ఒక సంస్థ అనేటువంటిది సిట్టు ఎవరిచ్చారు? ప్రభుత్వమే కదా సిట్టుకి ఇచ్చింది. దానికి మించినటువంటి ఆధారాలు అంటే ఇంకా పైనుంచి తీసుకురావాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలి దానికి మించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటాయని. సిబిఐ కాదు, సిబిఐ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే అది సిట్టు కోర్టులో ప్రవేశపెట్టింది. దానికి మించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే మరి ఆయన దగ్గర ఉంటే పెట్టమనండి, తప్పే ఉంది. ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు? ఫ్యూచర్లో కూడా మిగతా కాపు నాయకుల మీద దాడి చేసే అవకాశం ఉందని మీరు మాట్లాడారు. రేపు మరిన్ని ముఖ్యమైన కాపు నాయకులు, వైసీపీ నేతల మీద కూడా దాడి చేసే అవకాశం ఉందంటున్నారు కదా. జరిగితే జరగవచ్చు. ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తున్నటువంటి విధానం ఇది. కొంతమందిని కావాలని చేస్తున్నటువంటి విధానం ఇది. ఆ రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి దాంట్లో ఎవరి పేర్లు ఉంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి కాపుల మీద దాడి కింద అనేటువంటిది వాళ్ళ అవసరం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే కాపుల మీద దాడి కింద మాట్లాడలేదు నేను. కాపుల్లో వాయిస్ ఉన్న వాళ్ళ మీద మాట్లాడుతున్నారో, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు అనేటువంటి చెప్పాను. ఆ వేళ రంగా గారిని చంపేసినటువంటి ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే రంగా గారిని హత్యేశారు. ఆ రంగా అనేటువంటి వ్యక్తి చనిపోకపోతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా కోరిక నెరవేరింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు రంగా అనేటువంటి వ్యక్తి. అది ముందే గ్రహించినటువంటి వాళ్ళు ఆయన మట్టుపెట్టారు. ఇది కాపుల మీద దాడా, ఇంకొకరి మీద దాడా అనేటువంటిది మీరు ఎలా తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ జరిగినటువంటి విధానాన్ని మాత్రం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేరు రంగా గారు హత్య అనేటువంటి దాన్ని. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేటువంటిది అప్పుడు జనరేషన్ గుర్తుంటే వాళ్ళు మళ్ళీ పిల్లలకు చెప్తున్నారు. ఆ పిల్లలకు చెప్తున్నారు. 40 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజున రంగాన్ని ఆరాధ్యతంగా చూస్తున్నారంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు అలా చెప్తుంటారు. ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా రంగా అనేటువంటి హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేటువంటిది ఎప్పుడూ వెనకాల వాళ్ళకి చెప్తూనే ఉంటారు. దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు.